సో మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ మౌంటైనీరింగ్ ఎపిసోడ్ వరకు ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు మీరు ట్రైన్ అవ్వాల్సి వచ్చింది, అది కొంచెం చెప్తారు? 2015లో స్టార్ట్ చేశాను అన్నాను కదా. సో అప్పటి నుంచి నేను ఫస్ట్ నా క్లైంబ్ ఎప్పుడైందంటే 2023లో అయింది యాక్చువల్లీ. ఓకే. సో 2023 వరకు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే నాకు ఛాన్సెస్ వచ్చినాయి, రాలేదని కాదు, బట్ ఫినాన్షియల్లీ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ యాక్చువల్లీ. ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా సో యూనో అప్పులు ఇవన్నీ ఉండడం వల్ల. మీకు మరి స్పాన్సర్స్ ఎలా దొరికారు అప్పుడు? ఎలా మీరు? నో, ఇన్ బిట్వీన్ నాకు స్పాన్సర్స్ ఏం దొరకలేదు. సో నేను కాలేజ్లో ట్రై చేశాను అని చెప్పాను కదా. సో అన్ని ట్రై చేసి సో ఫైనల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఓకే, సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. సో మనమే ఒక జాబ్ తెచ్చుకొని దాని తర్వాత కొన్ని సేవింగ్స్ చేసుకొని సో మనమే వెళ్దాం అన్నట్టు నేను అప్పటి నుంచి ఒక థాట్ పెట్టుకొని ఒక జాబ్ అనేది నేను తెచ్చుకొని ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఓకే. సో యా, సో నేను మనీ కొద్దిగా సేవ్ చేసుకొని సో నేను క్లైంబింగ్ జర్నీకి సో నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ. కొద్దిగా లోన్ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ కలిపి. ఓకే. సో ఫస్ట్ మీరు మౌంటైనీర్ చేసిన ఇది ఏది ఫస్ట్ మీరు చేశారు? అండ్ డిడ్ యూ చూజ్? అది కూడా ఏమైనా సెలెక్షన్లో ఉంటుందా? అదేమైనా చెప్తారా మీకు కోచెస్ ఇట్లా అని, లేకపోతే మీరే చూస్ చేసుకున్నారా? లేదు అట్లా. సో పర్టికులర్ సీజన్ వైజ్ కి ఈ మౌంటైన్స్ అనేటివి ఉంటాయి మనకి. ఓకే, అలా కూడా ఉంటుంది. ఈ సీజన్ కి మౌంటైన్స్ చేయాలి అని. సో సీజనల్ అట్లా కూడా ఉంటాయి. సో ఇట్స్ లైక్ సో మౌంటైన్ కి ఆ సీజన్ కి ఏది ఉంది ప్లస్ మీరు ఆ మౌంటైన్ కి ఫిట్ ఉన్నారా లేదా అనేది ఒకటి చూస్తారనమాట. సో నేను ఫస్ట్ ఎక్కిన మౌంటైన్ మౌంట్ కిలిమంజారో. ఇట్స్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ టాంజానియా. సో దానికి నేను చాలా ట్రై చేశాను యాక్చువల్లీ. ఈ ఛాన్స్ నాకు చాలా ఇంతకుముందు చాలా సార్లు వచ్చింది. సో బట్ నేను అప్పుడే ఎందుకంటే నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను ప్లస్ కొద్దిగా నేను అప్పు ఒకవేళ చేస్తే నేను తీర్చుకోగలను అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది నాకు రైట్ టైం అనిపించింది. అప్పుడు నాకు అరౌండ్ ఇట్స్ లైక్ 3.5 lakhs వరకు అట్లా అయింది. సో నేను కొద్దిగా బయట తీసుకొని ఇంకా కొద్దిగా మా అమ్మ వాళ్ళు చేశారు, అమ్మ నాన్న వాళ్ళు. సో నేను కొద్దిగా నా మనీ పెట్టుకొని సో నేను వెళ్ళాను అనమాట. సో 3.5 lakhs ఫర్ మౌంటైనీరింగ్ ఓకే, గుడ్. సో why chose Mount Kilimanjaro when we have so many here in India? ఇండియాలో కూడా మనకి చాలా ఉన్నాయి కదా, మీరు స్పెసిఫిక్గా అది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సో ఇండియాలో ఏంటంటే దెర్ ఆర్ మెనీ మౌంటైన్స్, బట్ కాంటినెంట్ వైజ్ మనకు హైయెస్ట్ పీక్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క హైయెస్ట్ పీక్స్. సో బేసికలీ మన అందరికి ఇండియన్స్కి తెలిసింది ఇప్పుడు నేను 2 మౌంటైన్స్ ఎక్కాను, మౌంట్ ఎల్బ్రూస్ అండ్ మౌంట్ కిలిమంజారో. ఈ రెండిట్లో ఏది ట్రిగ్గర్ అవుతుంది మనకు? ఫస్ట్ మౌంట్ కిలిమంజారో. సో బికాస్ ఇట్ ఈస్ అ ఫేమస్ వన్ అండ్ కిలిమంజారో అనేది చాలా మందికి తెలుసు అనమాట. అండ్ ఫినాన్షియల్లీ సో మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, 7 హైయెస్ట్ పీక్స్ ఉంటాయి. సో ఇందులో తక్కువ ఖర్చు అయ్యేది మాత్రం కిలిమంజారో అండ్ ఎల్బ్రూస్కి. సో అందువల్ల సో మనం ఎట్లా చూస్ చేసుకోవాలంటే దానికి ఓకే మనం దీన్ని క్లైమ్ చేసినామంటే ఎక్కువ మందికి తెలియాలి. దట్ ఈస్ అ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫినాన్సెస్. సో 2 కలిపి చూస్ చేసుకొని సో ఆ మౌంటైన్ నేను ఫస్ట్ క్లైమ్ చేద్దాం అన్నట్టు దట్ వాజ్ మై ప్లాన్ యాక్చువల్లీ. సో అట్లా నా స్టార్ట్ అయిన జర్నీ. ఓకే, గుడ్. సో మీరు ఇప్పుడు మౌంటైనీరింగ్ స్టార్ట్ చేశాక మీ జర్నీ ఎలా ఉండింది? ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆర్ టిపికల్లీ ఎన్ని రోజులు పడుతుంది ఒక మౌంటైనీరింగ్ ఫినిష్ చేయడానికి? కిలిమంజారోను తీసుకుందాం ఇప్పుడు, దట్ వాజ్ యువర్ ఫస్ట్ వన్ కదా, అదే కదా మీరు ఫస్ట్ చేసింది. దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎన్ని రోజులు పట్టింది దాన్ని ఫినిష్ చేయడానికి? అందులో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఓకే, సో మనం ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలనుకుంటే మనం అసలైన సవాళ్ళు మౌంటైన్ ఎక్కుతున్నప్పుడే అనుకుంటాం. నేను అట్లా అనుకున్నాను యాక్చువల్లీ. బట్ దానికంటే ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. సో దానికోసం చాలా అంటే ఫస్ట్ మౌంటైన్ కదా, నేను చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. సో ఆఫ్రికా వెళ్ళాలంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకు పాస్పోర్ట్ ఉండాలి ఒకటి, అండ్ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అని ఒకటి తీసుకోవాలి. సో అక్కడ దానికి మన ఇండియన్స్ తీసుకోవాలి కంపల్సరీ, అదర్వైజ్ దే డోంట్ అలౌ టు క్లైమ్ మౌంట్ కిలిమంజారో. సో అదొకటి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మన రూపీస్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇంటూ $. సో నాకు అవన్నీ అప్పుడు తెలియదు యాక్చువల్లీ. సో ఏవి తీసుకోవాలి ఇట్లా అన్నట్టు.
బికాస్ నాది ఇది ఎలా అయిందంటే ఆల్ ఆఫ్ సడన్ యాక్చువల్లీ నేను అమౌంట్ పుల్ చేయడం కానీ సో ఇలాంటి అన్నీ సడన్గా అయినాయి. మనకు మనీ మన దగ్గర ఉంటే మనకు అన్ని ఒక పర్టికులర్ వేలో పర్టికులర్ ప్లాన్తో వెళ్ళగలం. బట్ నేను ఒక మా టీమ్ అనమాట టోటల్ ఇక్కడ నుంచి 16 members అట్లా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి వెళ్ళారు. సో ఐఎమ్ యా. మీరందరూ టీం అంతా కలిసి మీరు మౌంటైనీరింగ్ చేశారా? నో, అంటే ఇది ఎట్లా అంటే పీపుల్ మేము అందరం కలిసి చేసాము. సో ఇక్కడ నుంచి ఎట్లా పిక్ చేసుకుంటారంటే మనకు ఆ టైంకి మనం ఫిట్గా ఉండాలి, ప్లస్ ఆ మౌంటైన్కి మనీ మనం పెట్టేంత సత్తా ఉండాలి. సో ఆ సిచ్యువేషన్స్ ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళందరూ ఆ టీంలో జాయిన్ అవుతారు అనమాట. సో అలా సెలెక్ట్ చేసి మనం అట్లా పిక్ అవుతాం. సో ఈ టీం అందరికి ఒక లీడ్, ఒక కోచ్ లాగా ఉంటారు. వాళ్ళు కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తారు. అంటే మౌంటైనీరింగ్ చేస్తారు. మౌంటైనీరింగ్ ప్లస్ ఇక్కడ ఇండియా నుంచి అక్కడ వరకు వస్తారు. సో ఇక్కడ నేను ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే నా టీం అందరూ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు ఆఫ్రికాకి. సో నేను 5 days ముందర బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా. సో అయితే ఏమైందంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో అందరూ ఒక టికెట్స్ బుక్ చేసేసుకున్నారు, నేను కూడా బుక్ చేసుకోవాలి. సో వాళ్ళు ట్రావెల్ అయ్యే డే రోజు నేను బుక్ చేసుకోవాలనుకుంటే నాకు అరౌండ్ 15,000 to 20,000 ఎక్స్ట్రా అవుతుంది అనమాట యాక్చువల్లీ. సో ఒకవేళ బిఫోర్ వాళ్ళు ట్రావెల్ చేసుకుంటే ఒక రోజు ముందు నేను ట్రావెల్ చేస్తే ఒక 20,000 నాకు మిగులుద్ది. అండ్ సో నేను అప్పుడు టీంతో వెళ్తే మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే మన కొత్తసారి సో కొత్త వేరే తెలియని ప్రపంచానికి వెళ్తున్నాం. సో అండ్ మనం వేరే వాళ్ళతో ఉంటే మనకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఉంటుంది. సో నేను అక్కడ చూజ్ చేసుకున్నాను అనమాట, ఓకే 20,000 సేవ్ చేయాలా లేకుంటే టీంతోనే నేను ఒంటరిగా వెళ్ళాలని. సో ఓకే నేనేమనుకున్నా అంటే సో ఓకే 20,000 సేవ్ అవుతాయి కదా, సో ఐ కెన్ వాళ్ళకంటే ఒక రోజు ట్రావెల్ ముందు చేద్దాం అన్నట్టు ఐ బుక్ మై టికెట్ యాక్చువల్లీ. బికాస్ నాకు నా ఓన్ మనీ కదా, వేరే దగ్గర నుంచి తీసుకున్నా. సో ఈవెన్ 1,000 ఆల్సో సేవ్ చేశానంటే అది నాకు పెద్ద అచీవ్మెంట్ లెక్క అనిపించింది యాక్చువల్లీ. సో నేను వన్ డే ముందు ట్రావెల్ చేస్తే నాకు 20,000 మిగులుతాయి. సో అందువల్ల నేను టికెట్ బుక్ చేసుకొని సో నేను ఒక్కనే ట్రావెల్ చేశాను అనమాట. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫ్లైట్, దట్ టు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో ఇందులో ఏమైందంటే నా లగేజ్ ఒక దగ్గర తప్పిపోయింది అనమాట. ఫ్రమ్ ముంబై నుంచి నేను దారి సలాం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి నేను కిలిమంజారోకి వెళ్ళాలి. సో మిడ్ పాయింట్ లో నా లగేజ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అయింది ఇష్యూ. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈస్ కరప్షన్. అక్కడ మనం ఎంట్రీ చేయాలంటే దే ఆర్ ఆఫ్రికన్ ఉంటారు కదా అక్కడ మన ఇమిగ్రేషన్ ఆఫీసర్. సో నేను అప్పుడు ఆన్ అరైవల్ వీసా అంటారు అనమాట. కొన్ని కంట్రీస్ కి మనం ఆన్లైన్ వీసా తీసుకోవచ్చు, ఆన్ అరైవల్. సో నేను అప్పటికే నేను తక్కువ టైంలో కదా వెళ్ళింది. సో ఆన్ అరైవల్ వీసా నేను తీసుకున్నా అక్కడికి వెళ్ళి. సో ఆ ప్రాసెస్ లో నాకు కొద్దిగా అక్కడ కరప్షన్ ఆఫీసర్స్ కనిపించారు. సో ఐ సమ్హౌ ఐ మేనేజ్. సో ఇన్ బిట్వీన్ నేను కిలిమంజారో వెళ్ళాను. సో ఆఫ్టర్ 1 day తర్వాత మా టీం వచ్చింది అనమాట. సో దాని తర్వాత మేము అందరం కలిసి సో వీఆర్ హెడింగ్ టు కిలిమంజారో. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో కిలిమంజారో హౌ ఇట్ ఈస్ స్టార్టెడ్. సో ఇట్స్ అరౌండ్ లైక్ 7 days. ఒక 5 days ట్రెక్ ఉంటుంది అండ్ 2 days డిసెండింగ్ ఉంటుంది. అంటే మనం క్లైమ్ చేసేది 5 days, మళ్ళీ ఎక్కిన తర్వాత మనం దిగాలి కదా. సో అది ఒక 2 days. సో ఇట్స్ అ డిఫరెంట్ పాత్. సో మేము అక్కడ కిలిమంజారో పైన 5 terrains ఉంటాయి యాక్చువల్లీ. ఇట్స్ రెయిన్ ఫారెస్ట్ అండ్ రాకీ సర్ఫేస్ ఉంటది, ఇంకో దగ్గర విండ్ ఉంటది అనమాట. సో టెంపరేచర్ చేంజెస్ అండ్ టోటల్ 5 kind of terrains ఉంటాయి అక్కడ. సో ఇవన్నిటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెరైన్ ని మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. మొత్తం టీమ్ అంతా కలిసి టీమ్ అంతా అలాంగ్ విత్ కోచ్. మరి ఫుడ్ అది అంతా ఎలాగా అక్కడ మనకు ఒక ఉంటాయి అనమాట, మన టీం ఉంటది, ఒక చెఫ్ ఉంటారు అండ్ పోటర్ ఉంటారు. సో ఏదైనా ఫుడ్ ఇంకా సో మనం పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంట్ లో మనకు